హాయ్ నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఎక్స్పోజ్. ఆ ఒక్క ఫోన్ కాల్ బయటపెట్టినటువంటి షాకింగ్ నిజం, రామ మందిర విరాళాలు ఎలా మాయమయ్యాయనేది చూద్దాం. కోట్ల మంది భక్తికి, శతాబ్దాల నిరీక్షణకు ప్రతిరూపమైనటువంటి అయోధ్య రామ మందిరలో ఒక సాధారణ ఫోన్ కాల్ పెను ప్రకంపనలు అయితే సృష్టించిందండి. రాముడికే కన్నం వేయాలని చూసినటువంటి కొందరి కేటుగాళ్ల బండారాన్ని ఆ ఒక్క ఫోన్ కాల్ ఎలా బయటపెట్టింది? మొదట అంతా సవ్యంగానే ఉందని చెప్పినటువంటి ట్రస్ట్ ఆ తర్వాత ఎందుకు విచారణకు ఆదేశించాల్సి వచ్చింది? వందల కోట్ల భక్తుల నమ్మకమే జరిగినటువంటి ఈ దాడి వెనుకున్నటువంటి షాకింగ్ నిజాలు ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇది కేవలం డబ్బు దొంగతనం కథ కాదు, మన నమ్మకాన్ని కొందరు తమ స్వార్థానికి ఎలా వాడుకున్నారు అని చెప్పేటువంటి కథ. ఇంకా ఎవరైనా మన న్యూస్ ఎక్స్పోజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ సీనియర్ జర్నలిస్ట్ని ఆదరించండి. ఆ ఒక్క ఫోన్ కాల్ మొత్తం కూడా బండారం మొత్తాన్ని బయటపెట్టింది. 5 శతాబ్దాల నిరీక్షణకి తెరదించుతూ జనవరి 2024లో అయోధ్యలో శ్రీరాముడు కొలువుదీరిన వేళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు విరాళాల వర్షం కురిపించారు. అయితే విరాళాల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చినప్పుడు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి చెంపత్రాయ్ మొదట వాటిని ఖండించారు. అంతా పారదర్శకంగా, ట్రాన్స్పరెన్సీగా ఉంది, రెగ్యులర్గా ఆడిట్ కూడా జరుగుతుందని చెప్పుకొచ్చారనమాట. కానీ తెర వెనుక కథ వేరేలాగా నడిచిందనమాట. అంటే విరాళాలు జమ చేసేటువంటి బ్యాంకులోని ఒక అధికారికి కొన్ని రోజులుగా ఒక అనుమానం అనేది మొదలైంది. లెక్కింపు తర్వాత బ్యాంకుకు వస్తున్నటువంటి మొత్తానికి రికార్డులకు మధ్య ఒక స్వల్ప తేడాలు అనేది పదే పదే కనిపించింది అనమాట. ఇది సాధారణమైనటువంటి పొరపాటు అయితే కాదు, దీని వెనక ఏదో మతలబు ఉంది అని చెప్పి గ్రహించాడు ఆ అధికారి. ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా ట్రస్ట్లో ఉన్నటువంటి ఒక ఉన్నతాధికారికి ఫోన్ చేసి ఈ సంగతి అయితే చెప్పాడనమాట. ఆ ఒక్క ఫోన్ కాలు అప్పటి వరకు ఉన్నటువంటి ప్రశాంతతను తుడిచిపెట్టి దేశవ్యాప్తంగా సంచలనం రేపబోయేటువంటి ఒక భారీ కుంభకోణం మీద దర్యాప్తునికైతే నాంది పలికిందని చెప్పొచ్చు అనమాట. అంతర్గత విచారణ, సీసీటీవీ ఫుటేజ్ చెప్పినటువంటి నిజాలు ఏంటంటే, ఆ ఫోన్ కాల్తో ఉలిక్కిపడినటువంటి ట్రస్ట్ అధికారులు ఇక ఉపేక్షిస్తే ప్రమాదం అని చెప్పేసి భావించారు. వెంటనే రహస్యంగా అంతర్గత విచారణ అనేది స్టార్ట్ చేశారు. ఇందులో ఆలయంలో ఉన్నటువంటి విరాళాల లెక్కింపు గది ఉంటుంది కదా, క్యాష్ కౌంటింగ్ చేసే చోట, అక్కడ అమర్చినటువంటి సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించడం మొదలుపెట్టారనమాట. అప్పుడు వాళ్ళకి దిమ్మ తిరిగేటువంటి నిజాలు అయితే కనిపించినాయి. అయితే ఈ ఓన్లీ ఆ సీసీటీవీస్ కాదు, కొన్ని వాళ్ళకి ఎవరికి తెలియకుండా కొన్ని గోప్యంగా కూడా కొన్ని ఇంకా పెట్టారట. అత్యంత పవిత్రమైనటువంటి రాముడి సొమ్మును కొందరు సిబ్బంది చాకచక్యంగా కొట్టేస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా వాళ్ళని నివ్వెరపరిచినాయి అనమాట. విచారణ తప్పుదో పట్టించేందుకు కొన్ని కీలకమైనటువంటి సీసీటీవీ దృశ్యాలను కావాలని డిలీట్ కూడా చేశారని చెప్పేసి అనుమానాలు అయితే వ్యక్తమైనాయి. మొదట ఆరోపణలు ఖండించినప్పటికీ కూడా ఈ అంతర్గత విచారణలో బయటపడినటువంటి ఆధారాలు చూశాక సమస్య తీవ్రతను అనేది ట్రస్ట్ గ్రహించింది. ఆలయ ప్రతిష్టను కాపాడటానికి, నిజానిజాలు తేల్చడానికి ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి డిసైడ్ అయింది అనమాట. ఇక దర్యాప్తు ప్రారంభమైంది, రంగంలోకి దిగింది సిట్ అనమాట. అంటే ట్రస్ట్ అంతర్గత విచారణలో కుంభకోణం నిజమే అని తేలిన తర్వాత వాళ్ళు వెంటనే ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీని మీద ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్తో విచారణ జరిపించాలని చెప్పేసి వాళ్ళు కోరారన్నమాట. ఇది అత్యంత సున్నితమైన, కోట్ల మంది భక్తుల మనోభావాలతో కూడినటువంటి విషయం కావడంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. సీనియర్ అధికారులను కొంతమందిని ఏర్పాటు చేసి ఒక ఉన్నత స్థాయి సిట్ని ఏర్పాటు చేసింది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని. ఈ సిట్ బృందం ఏప్రిల్ నుంచి జూన్ వరకు మధ్య కాలంలో సీసీటీవీ ఫుటేజ్ని క్షుణ్ణంగా విశ్లేషించింది. ఆలయ సిబ్బంది కానీ, బ్యాంక్ అధికారులు, తర్వాత విరాళాల లెక్కింపులో పాల్గొన్నటువంటి వాళ్ళతో సహా దాదాపు 150 మందిని క్వశ్చన్ చేసిందనమాట. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఈ స్కామ్ అనుకున్నటువంటి పక్కా ప్లానింగ్ అంతా కూడా బయటపడటం అనేది మొదలైందనమాట. మరి గుట్టు ఎలా రట్టయిందంటే, సిట్ దర్యాప్తులో ఈ ముఠా పనితీరు చూసి అధికారులే షాక్ అయిపోయారన్నమాట. విరాళాలు లెక్కించేటువంటి ఆ గదిలో ఒక సభ్యుడు సీసీ కెమెరాకు అడ్డంగా నిలబడగా మరో సభ్యుడు ఏం చేస్తున్నాడంటే కరెన్సీ నోట్ల కట్టలను దొంగిలించి తన బట్టల్లో దాచుకుంటున్నాడు అనమాట. అది వేరే వాటిలలో రికార్డ్ అయింది, అది వీళ్ళకి తెలియదు, అది పెట్టినట్టు కూడా వీళ్ళకి తెలియదు అనమాట. ఈ దర్యాప్తు ఆధారంగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇచ్చినటువంటి కంప్లైంట్తో పోలీసులు 8 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వాళ్ళల్లో విరాళాలు లెక్కించేటువంటి సిబ్బంది, ఆ విభాగానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి సుభాష్ శ్రీవాస్తవ, తర్వాత ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చెంపత్రాయ్ మాజీ డ్రైవర్ ఒకడు, తర్వాత ఈ కుట్రలో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రామ్ శంకర్ యాదవ్ అలియాస్ టిన్ను యాదవ్, ట్రస్ట్
ట్రస్టీ అనిల్ మిశ్రా బంధువు కూడా ఉన్నారన్నమాట. వీళ్ళ నుంచి దాదాపు పోలీసులు 79 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లయితే తెలుస్తోంది. నిందితుల్ని కోర్టులో హాజరుపరిచారు, వాళ్ళకి పోలీస్ కస్టడీ కూడా విధించారు. మరి ఈ స్కామ్ బయటపడగానే దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమైనాయి. కోట్ల మంది భక్తుల నమ్మకాన్ని వమ్ము చేశారని చెప్పేసి ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ తీవ్రంగా స్పందించినాయి. సమాజ్వాదీ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఇట్లా విపక్షాలు కేవలం ఇది కింద స్థాయి సిబ్బంది చేసినటువంటి దొంగతనం కాదు, ట్రస్ట్ పెద్దల ప్రమేయం ఉందని చెప్పేసి, లేకపోతే ఇంత పెద్ద కుంభకోణం జరగదని కూడా ఆరోపణలు చేశారు. సరే, ఈ ఆరోపణలన్నీ మనం పక్కన పెట్టాం కానీ దానికైతే నైతిక బాధ్యత ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపతరాయ్ అయితే తర్వాత ట్రస్టీ అనిల్ మిశ్రా వీళ్ళు ఇద్దరు కూడా పదవులకైతే రిజైన్ అయితే చేశారు. ఈ కుంభకోణం తీవ్రతతో అయోధ్య బార్ అసోసియేషన్ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందంటే ఈ కేసులో నిందితుల తరపున ఎవరూ కూడా వాదించొద్దు అని చెప్పేసి ఒక ఏకగ్రీవ తీర్మానం అయితే చేసిందనమాట. ఇది ఈ కేసులో స్థానికంగా ఉన్నటువంటి తీవ్ర ఆగ్రహాన్ని అయితే తెలియజేస్తుందన్నమాట. అంటే ఈ కేసులో సిబిఐ దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా ఫైల్ చేశారనమాట. చూసారా, ఒక అప్రమత్తమైనటువంటి అధికారి చేసినటువంటి ఒక ఫోన్ కాలు అత్యంత పవిత్రంగా భావించేటువంటి ఆలయంలో జరిగిన ఎంత పెద్ద మోసాన్ని బయటపెట్టిందో. ఈ సంఘటన మనకు రెండు ముఖ్యమైన విషయాలను గుర్తు చేస్తుంది. ఒకటి, మన వ్యవస్థల్లో పారదర్శకత జవాబుదారీతనం ఎంత అవసరమో తెలియజేస్తుంది. రెండు, అన్యాయాన్ని గుర్తించినప్పుడు సరైన వ్యవస్థలు ఎంత వేగంగా స్పందించగలవో కూడా ఇది నిరూపణ చేస్తున్నాడు. ప్రస్తుతం సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా ఈ కుంభకోణం వెనుక ఇంకా ఎవరైనా పెద్ద తలలు ఉన్నారా అనేది కూడా తేల్చే పనులు అయితే ఉంది. భవిష్యత్తులో ఇలాంటి మోసాలు జరగకుండా ఉండాలంటే మాత్రం భక్తులు కూడా అప్రమత్తంగా ఉండాలి. మీరు విరాళం అనేది ఇచ్చినప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోండి. వీలైనంత వరకు డిజిటల్ చెల్లింపులు లేదంటే ట్రస్ట్ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే విరాళాలు అనేవి ఇవ్వండి. ఈ మొత్తం వ్యవహారం మీద మీ అభిప్రాయం ఏంటి? దేవుడు సొమ్ముని కాజేసిన ఇలాంటి వారిని కఠినంగా శిక్షాలని మీరు కూడా అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను అయితే కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణాత్మకమైనటువంటి కథనాలు ఇవ్వడానికి ఇన్వెస్టిగేషన్స్ ఇవ్వడానికి న్యూస్ కోసం అని చెప్పేసి మన న్యూస్ ఎక్స్పోజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైనటువంటి ఇన్వెస్టిగేషన్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.